హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో మన కమర్షియల్ వెహికల్ యాక్సిడెంట్కి గురైనప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా ఎంచుకోవాలి, అలాగే మనకి ఇన్సూరెన్స్ పాలసీ షోరూంలో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్న విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మనం ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంట్లోకి వస్తే కనుక ముందుగా మనం ఇన్సూరెన్స్ పాలసీ ఏ విధంగా ఎంచుకోవాలి అన్న విషయాన్ని అయితే మనం మాట్లాడదామండి. అంటే మనకి ఇన్సూరెన్స్లో రకాలైతే ఉంటాయి. మనకి ఇన్సూరెన్స్ వచ్చి ముఖ్యంగా 3 రకాలుగా కనిపిస్తుందండి. ఒకటి మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, తర్వాత రెండోది వచ్చి ఫుల్ ఇన్సూరెన్స్, మూడోది వచ్చి నీల్ డిప్ ఇన్సూరెన్స్ అంటారు. అసలు ఈ మూడింటికి మధ్య తేడా ఏంటి, అసలు ఎంత క్లెయిమ్ వస్తుంది అన్న డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకి ముందుగా థర్డ్ పార్టీ, ఇందులో థర్డ్ పార్టీ అంటే ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ కూడా ఉంటుందని అర్థం. కాబట్టి మనకి ఫస్ట్ పార్టీ ఏంటన్నది తెలియాలి. ఫస్ట్ పార్టీ అంటే మనకి వెహికల్ లేదా మనం అంటే పర్సన్ లేదా వెహికల్ని ఫస్ట్ పార్టీగా కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ పార్టీకి అయితే కంపెనీ అండి, మనకి ఇన్సూరెన్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దాన్ని సెకండ్ పార్టీ కింద మనం కన్సిడర్ చేస్తాం. థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మన వల్ల లేదా మన వెహికల్ వల్ల అవతల వెహికల్ లేదా అవతల ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే అది థర్డ్ పార్టీలోకి వస్తుందండి. మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటేనే థర్డ్ పార్టీ అంటే అవతల వ్యక్తికి వస్తుంది. అంటే ఇప్పుడు మన వెహికల్కి రాదు, మనకి రాదు. థర్డ్ పార్టీ అంటే అవతల మనం డ్యామేజ్ చేసింది చూసారా, దానికైతే వస్తుందండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అది ఏంటంటే మనకు జస్ట్ జనరల్గా రోడ్డు మీద ఎవరో ఆపకుండా కానిస్టేబుల్ లాంటి లేకపోతే చెక్కింగ్లు జరిగినప్పుడు మనం తప్పించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే దానివల్ల మనకైతే రూపాయి రాదు. ఓన్లీ థర్డ్ పార్టీ డ్యామేజ్ దేనికైతే జరిగిందో దానికైతే మనకి ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. అదే సెకండ్ వచ్చి ఫుల్ అండి. ఫుల్ అంటే మనకి ఈ థర్డ్ పార్టీతో పాటు ఫుల్ ఉంటుంది. అందులో ఫుల్ అంటే మనకి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. కాంప్రహెన్సివ్ అని చెప్తే జనాలు అన్నీ వచ్చేస్తాయి అన్న ఆలోచనలు అయితే ఉంటారండి. లేదండి, కాంప్రహెన్సివ్ వేరు, మనకి తర్వాత చెప్పబోయే నీల్ డిప్ అన్నది వేరండి. కాంప్రహెన్సివ్ అంటే ఓన్లీ మనకి 60% అంటే 70 to 65% అయితే మనకి క్లెయిమ్ అయితే వస్తుందండి. అందులో యాడ్ ఆన్ వాల్యూస్ అని ఉంటుంది, అది నీల్ డిప్ పాలసీలో వస్తుంది. నేను మూడోదిగా చూస్తే నీల్ డిప్ పాలసీ. నీల్ డిప్ పాలసీ అంటే కాంప్రహెన్సివ్ విత్ యాడ్ ఆన్ వాల్యూస్. యాడ్ ఆన్ వాల్యూస్లో మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఇక్కడ యాడ్ ఆన్ వాల్యూ దగ్గర అమౌంట్ అయితే ఉండాలండి. అంటే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, బంపర్ టు బంపర్ అంటారు, లేకపోతే నీల్ డిప్ అంటారు, లేకపోతే కాంప్రహెన్సివ్ అంటారు. అంటే వాటి గురించి తెలియక ఇన్సూరెన్సే కదా ఏదైనా అని అనుకుంటారండి. కాదండి, అది ఏంటంటే ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ అంటే ఓన్లీ 70 to 65% వస్తుందండి. అదే మనకి నీల్ డిప్ లేదా బంపర్ టు బంపర్ లేదా కాంప్రహెన్సివ్ విత్ యాడ్ ఆన్ అని ఉంటుందండి ఇన్సూరెన్స్ పాలసీలోనే. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ ఫుల్ దానికి 0 ఉంటుందండి. యాడ్ ఆన్ వాల్యూస్ దగ్గర 0 అమౌంట్ అయితే ఉంటుంది. అదే మనకి నీల్ డిప్ లేదా బంపర్ టు బంపర్ అయితే కనుక మనకి ఇక్కడ యాడ్ ఆన్ వాల్యూ దగ్గర అమౌంట్ అయితే కనిపిస్తుందండి. అది మనకి దీనికి దానికి వేరియేషను. అంతేకాదు మనకి నీల్ డిప్ పాలసీలో క్లెయిమ్ విషయంలో కూడా మనకి 85 to 90% అంటే 85 రూపాయల నుంచి 90 రూపాయల వరకు అయితే మనకి క్లెయిమ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ నీల్ డిప్ తీసుకునే టైంలో అక్కడ యాడ్ ఆన్లో అమౌంట్ ఉందా లేదా అన్నది మీరు చూసుకోండి పాలసీలో. ఒకవేళ అమౌంట్ ఉంటే అది నీల్ డిప్ పాలసీ, లేదు అంటే కనుక అది ఫుల్ పాలసీ కింద అయితే లెక్క వస్తుంది. దీన్ని బట్టి అయితే మనం ఇన్సూరెన్స్ పాలసీ అన్నది ఎంచుకోవాలండి. అది థర్డ్ పార్టీయా, ఫుల్లా, లేకపోతే నీల్ డిప్ అన్నది నా అంచనా ప్రకారం అయితే ఒక 4 to 5 years అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు నీల్ డిప్ పాలసీని ప్రిఫర్ చేయటం అయితే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే అప్పుడు వరకు మనకి ఫైనాన్స్ అయితే ఉంటుంది వెహికల్ మీద. కాబట్టి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు క్లెయిమ్ అన్నది మనకి కొద్దిగా ఎక్కువ వస్తుంది, కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటాము అని నా ఆలోచన. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నెక్స్ట్, యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు యాక్సిడెంట్ కమర్షియల్ వెహికల్ యాక్సిడెంట్లు అన్నది చాలా ఎక్కువగా జరుగుతాయండి. ఎందుకంటే నైట్ టైము జర్నీ చేస్తారు, అది అనుకోకుండా మనకి రెప్పడిపోవడం అలాంటివి జరుగుతాయి.
కాబట్టి ఆ నైట్ టైం యాక్సిడెంట్ కమర్షియల్ వెహికల్ అయితే ఎక్కువ అయితే జరుగుతాయి. ఇప్పుడు అటువంటి టైంలో అంటే ఇప్పుడు అర్ధరాత్రి మీకు 1 గంట 2 గంటలకి సంథింగ్ ఏదైనా డివైడర్ని డాష్ ఇచ్చారు, మీరు డివైడర్ డాష్ ఇచ్చినప్పుడు మనకి ఏమీ తగలలేదు, బట్ బండి అయితే డ్యామేజ్ అయింది. బండి డ్యామేజ్ అయితే కనుక ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే, ముందుగా మన ఇన్సూరెన్స్ పాలసీ అన్నది ఓపెన్ చేసి అందులో మనకి ఒక కార్నర్లో టోల్ ఫ్రీ నెంబర్ అయితే కనిపిస్తుంది అండి. ఇన్సూరెన్స్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ అయితే చేయాలండి ఫస్ట్ మనం చేయవలసిన మొదటి పని. ఎందుకంటే దాన్నే ఇంటిమేషన్ అంటారు. ఇన్సూరెన్స్ ఇంటిమేషన్ అంటే నా ఇన్సూరెన్స్ పాలసీలో సార్ నాకు పలానా బండి పలానా చోట పలానా టైంలో నాకు ఇలా జరిగింది, ఇలా వెహికల్ డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి ఆన్ రికార్డ్గా మనం అయితే కాల్ అయితే చేయాలండి, కంపల్సరీ చేయాలి. ఆ ఇంటిమేషన్ ఒకవేళ మనం చేయలేదు అంటే వాళ్ళు వచ్చి చూసుకున్నారు చేసుకున్నారనే తర్వాత విషయం. ముందు మనం ఇంటిమేషన్ చేయకుండా వెహికల్ అక్కడి నుంచి తీయరు. ఎందుకంటే మనం చాలాసార్లు గమనించాం, ఎందుకంటే హైవే మీద లేదా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వెహికల్ అలాగే ఉండిపోతాయండి, పక్కకి పెట్టేసి ఉంచేస్తారు. ఎందుకంటే ఇంటిమేషన్ వాడు వచ్చి చూసుకునే వరకు కూడా, అంటే అది ఆ తీవ్రతను బట్టి వాడు వస్తాం, లేకపోతే సర్వేయర్ ఓకే పర్లేదు చిన్న డ్యామేజే కాబట్టి మీరు తీసుకొచ్చేయండి అనడం జరుగుతుందండి. మనకి ఒక పెద్దది జరిగింది అనుకోండి, అది వాడు వచ్చే వరకు కూడా, వాడు వచ్చి చూసుకుని ఎంక్వైరీ చేసుకునే వరకు కూడా మనకు వెహికల్ అయితే తీయరండి. కానీ మనం చేయవలసిన ముందు పని ఏంటంటే ఇంటిమేషన్ అయితే చేయాలి, ఇలా జరిగింది అని చెప్పేసి ఆన్ రికార్డుగా చేస్తే, చేసిన తర్వాత వాడు ఒక నెంబర్ అయితే ఇస్తాడండి, ఇంటిమేషన్ నెంబర్ అంటారు దాన్ని. ఆ ఇంటిమేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు సర్వేయర్ అన్నవాడు కాల్ చేస్తాడు. ఆ ఏరియాలో ఆ ఇన్సూరెన్స్ని బట్టి ఆ సర్వేయర్ అన్నది కాల్లోకి వస్తాడండి. కాల్లోకి వచ్చి మీతో మాట్లాడతారు, ఎలా జరిగింది ఏంటి అన్నది సేమ్. ఎందుకంటే ఇవన్నీ కూడా రికార్డింగ్ అవుతాయండి, దీన్ని బేస్ చేసుకునే మనకి క్లెయిమ్ అన్నది ఉంటుంది. ఇక్కడ అలాగా ఒక చిన్నదే అనుకోండి, చిన్న డ్యామేజ్ అనుకో సార్, అది తీసుకొచ్చాను సార్ షోరూమ్కి, మీరు ఇంటిమేషన్ అయిపోయింది కదండి, ఇంటిమేషన్ నెంబర్ వచ్చేస్తుంది కదా, మీరు షోరూమ్కి వచ్చాను మనం చేయించుకుందాం అని చెప్పేసి అంటారు. అదే ఒక పెద్ద డ్యామేజ్ అనుకోండి, కంపల్సరీ వాడు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు, ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా స్పాట్కి వచ్చి స్పాట్ ఎంక్వైరీ చేస్తాడండి. దాన్ని స్పాట్ ఎంక్వైరీ అంటారు. అది మనకి కొన్ని సందర్భాల్లో నైట్ టైం జరుగుతుంది కాబట్టి అది ఎర్లీ మార్నింగ్ వరకు కూడా అది అలాగే ఉంచుతారు, దాన్ని ఏం తీయకుండా, అంటే స్పాట్ అలాగా పక్కకు పెట్టి ఉంచుతారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన మొబైల్లో ఏదో ఒక యాప్, టైం స్టాంప్ కానీ లేకపోతే గూగుల్ మ్యాప్ సంబంధించి మనకి డే టు టైము లొకేషన్, అంటే లొకేషన్ యాప్ ఏదో ఒకటి యూజ్ చేసి, మనకి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, ఒక ఫోటో తీసామంటే విత్ లొకేషన్తో పాటు అక్కడ డే టు టైం అన్నీ కూడా నోటెడ్ అయ్యే విధంగా ఒక యాప్ అన్నది మనం ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మన ఫోటోలు ఒక మొత్తం అన్ని సైడ్లు ఫోటోలు తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఫొటోస్ మనకు కావాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అనుకోండి, ఇది నోటెడ్ కాబట్టి, అందులో ప్రింటెడ్ కాబట్టి దాన్ని మనం ఏం మార్చలేము. కాబట్టి ఇది అన్నది గట్టిగా మనకి ప్రూఫ్ అయితే ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగిన మనం ఆ ఫోటోల్ని బేస్ చేసుకుని మనం మాట్లాడడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం ముందుగా ఇంటిమేషన్ చేయాలి, తర్వాత అయితే ఫోటోలు అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వాళ్ళు వస్తారు, చూస్తారు, అన్ని చెక్ చేసుకున్న తర్వాత షోరూమ్కి తీసుకొచ్చేయమంటారు. షోరూమ్కి తీసుకొచ్చేస్తారు. అందులో టోయింగ్ ఉంటుంది, అంటే టోయింగ్ నడవలేని స్థితిలో ఉంటే వెహికల్ టోయింగ్ పైకి లేపుకుని తీసుకుని తెచ్చుకోమంటారు. ఆ టోయింగ్ ఛార్జెస్ కూడా మనమే పే చేసుకోవాలి. కొన్ని అయితే టోయింగ్ ఛార్జెస్ కూడా ఇన్సూరెన్స్లో వాళ్ళు ఇస్తారండి, అది ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఆన్ వాల్యూస్లో టోయింగ్ కూడా మనం యాడ్ చేసుకుంటే అది ఇంకా బెటర్. ఇక్కడ బండి వెహికల్ షోరూమ్కి వచ్చిన తర్వాత షోరూమ్ వాళ్ళు వెంటనే చేస్తారంటే చేయరండి. షోరూమ్ వాళ్ళు చేయడానికి చాలా ప్రాసెస్ అయితే పడుతుంది. ఇంచుమించు ఒక వెహికల్ డెలివరీ ఫాస్ట్గా చేస్తే ఒక నెల రోజులు పడుతుందండి. అదే మీకు స్పేర్ పార్ట్ అవైలబిలిటీ తక్కువ ఉండి స్పేర్ పార్ట్ రావడంలో తక్కువ లేట్ అయితే కనుక కంపల్సరీ 2-3 మంత్స్ అయితే ఈజీగా పడుతుందండి ఇన్సూరెన్స్ జర్నీ. అంటే మనం కంగారు పడకూడదు. మనం ఏంటంటే వెహికల్ షోరూమ్కి రాగానే ముందు మొత్తం వెహికల్ అన్నది చెక్ చేసి మొత్తం అంతా డిస్మాండిల్ చేస్తారండి. డిస్మాండిల్ కూడా వెంటనే చేయరు, ఒక అంచనాకి, అంటే స్పేర్ పార్ట్లు ఏం పోయినాయి, దాని ఎంతెంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా
ఒక ఎస్టిమేషన్ అయితే వేస్తారండి. దాన్ని ఎస్టిమేటెడ్ వాల్యూ అంటారు. దాన్ని ఎస్టిమేట్ వాల్యూ చేసిన తర్వాత అది ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపిస్తారండి. వాళ్ళు వచ్చి చూసుకుని ఇవన్నీ కన్సిడర్ చేసుకుని లేబర్ ఎంత అవుతుంది అన్ని ఆ ఎస్టిమేషన్ వాల్యూలో ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుని ఇన్సూరెన్స్ వాడు ఓకే చేస్తే మనకి స్పేర్ పార్ట్లు అన్నది ఆర్డర్ వేస్తారండి. ఈ స్పేర్ పార్ట్లు ఆర్డర్ రావడానికి మించు 15 నుంచి 20 రోజులు అయితే ఈజీగా పడుతుందండి స్పేర్ పార్ట్లు రావడానికి. అవి వచ్చే వరకు కూడా బండి అయితే మనం ముట్టుకోరు. అంటే మనం ఇన్సూరెన్స్ షోరూమ్ ఇన్సూరెన్సే కదండి, చాలా స్పీడ్గా అవుతుంది కదా, మీరేంటి ఇలా పెట్టుకుని ఇక్కడ ఉంటున్నారు అని అనుకుంటారు. కాదండి, అదేంటంటే స్పేర్ పార్ట్లు వచ్చే వరకు కూడా వాళ్ళు డిస్మాండిల్ అయితే చేయరు. అది వచ్చినాయి అన్న తర్వాత పని జరుగుతుంది. మనకి ఒకే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు, అవి పెద్ద ప్రాబ్లం కాదు, లాస్ట్లో చూసుకోవచ్చు అన్న టైంలో అయితే దాన్ని డిస్మాండిల్ చేస్తారండి. దాన్ని డిస్మాండిల్ చేసి వచ్చిన పార్ట్లని మొత్తం రిపేర్ చేసి మనకి కొత్త బండి షోరూంలో ఇచ్చినప్పుడు బండి ఎలా ఉందో అలా చేసి అప్ చెప్తారండి. అలా చేసి అప్ చెప్పిన తర్వాత అక్కడ ఉందండి అసలు ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఒక ఫర్ సపోజ్ ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ జరిగింది, 10 లక్షల డ్యామేజ్ జరిగింది అని చెప్పి ఎస్టిమేషన్ వాల్యూ ఇచ్చాడు కదండి ఇన్సూరెన్స్ వాడికి. ఆ 10 లక్షలు ఇప్పుడు నీల్ డిప్ పాలసీ అనుకో సార్, 90 to 95 వరకు క్లైమ్, 95 అంటారు, బట్ 90 అయితే మనం కన్సిడర్ చేయాలి, 85 కూడా చేయొచ్చు. ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్కి 50% ఉంటుంది, కొన్ని గ్లాస్ ఐటమ్స్కి, కొన్ని ఫైబర్ వాటికి క్లైమ్ అన్నది తక్కువగా ఉంటుంది. కాబట్టి యావరేజ్ 85 to 90, మనకు నీల్ డిప్ అన్నది 85 to 90 ఉంటుంది. కాబట్టి అందులో అంటే ఆ 15,000 మనం కట్టుకునేలాగా జరుగుతుంది. అదే మనకు ఫుల్ తీసుకున్నాం అనుకోండి, 65 to 70 అని చెప్పాను చూసారా, అందులో ఒక్కొక్క టైంలో గ్లాస్ ఐటమ్స్ లేకపోతే ఫైబర్ ఐటమ్స్ అవి ఎక్కువ ఉంటే ఇంకా తక్కువ అయితే వస్తుందండి, 50% వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, 45 to 50 కూడా క్లైమ్ అవుతుంది. అలాంటిటప్పుడు మనం కట్టవలసింది ఒక 50 to 45%, 45 to 50% కట్టాలంటే ఆ టైంలో మనకి ఇబ్బంది, ఎందుకంటే బండి తిరగదు, చేతిలో డబ్బులు ఉండవు. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుద్దండి. అందుగురించే మనం నీల్ డిప్ పాలసీ తీసుకోవడం అయితే చాలా ఉత్తమం. అదే థర్డ్ పార్టీ అంటే ఇంక మనం ఏం మాట్లాడక్కర్లేదు, మన పని మనం చేసుకోవడం, ఏ స్క్రాప్లో ఏ బయట స్పేర్ పార్ట్లు దొరికి కూడా అలాంటి తెచ్చుకుని దాన్ని చేసుకోవడం తప్ప దానికి వేరే మార్గం అయితే లేదు. ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 2 నుంచి 3 అంటే 2 నెలల నుంచి 3 నెలల వరకు అయితే టైం పడుతుంది. మరీ స్పీడ్గా ఒక నెలలో ఇచ్చారంటే వాళ్ళు చాలా గ్రేట్గా పనిచేసినట్టు మనం అనుకోవచ్చు. పాలసీ ఎంచుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన క్లైమ్ల విషయంలో ఇంటిమేషన్ గురించి చెప్పాను కదండి, ఆ ఇంటిమేషన్ ఒకవేళ మీరు చేయలేదు, లేకపోతే ఆ స్పాట్లోకి వచ్చి వాళ్ళు చేయలేదు, డైరెక్ట్ మీరు బండి పెట్టుకొచ్చి చిన్న దెబ్బే కదా అని చెప్పేసి డైరెక్ట్ షోరూమ్కి వచ్చేసారు, అప్పుడు ఆ ఇంటిమేషన్ చేయలేనందుకు 10 to 15% క్లైమ్ అయితే కట్ చేసేస్తాడండి వాడు. అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే మనం చేసేది ఒక ఫోన్ కాల్ మాత్రమే. ఆ ఫోన్ కాల్ కూడా అంటే తెలిస్తే చేస్తారు అందరూ, తెలియక ఇటువంటి విషయాలు తెలియక గమ్మున ఇంటిమేషన్ చిన్న దెబ్బే కదా, షోరూమ్కి వెళ్తే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేస్తారు కదా. అంటే అప్పుడు కూడా పోయి షోరూమ్ వాళ్ళు చేసే పని ఏంటంటే అప్పటికి కూడా ఇంటిమేషన్ అయితే చేస్తారండి వాళ్ళు కూడా, ఇలా షోరూంలో పలానా జరిగిందంట అని చెప్పేసి వాళ్ళు చెప్పింది వేరు, అది వస్తుందో లేదన్నది వాళ్ళ చేతులను బట్టి వాళ్ళు చేసి దాన్ని బట్టి ఉంటుంది. బట్ అదే మనం ఇక్కడ స్పాట్లో చేసామనుకోండి, అది చాలా మనకి బెస్ట్ బెనిఫిట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్లైమ్లో 10 to 15% అంటే మనకు చాలా ఎక్కువ, 10 నుంచి 15,000 లెక్క, 15,000 అంటే మాటలు కాదండి. కాబట్టి ఆ పొరపాటు అయితే ఎవరో చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విషయం గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.